మరియు వారలకు ఆచార్యుండైన ద్రోణు జన్మంబును వాని చరిత్రంబును చెప్పెదా వినుమని జనమేజయునకు వైశంపాయనుండిట్లనియే. సద్వినుత చరిత్రుండు భరద్వాజుండను మునీశ్వర ప్రవరుడు గంగాద్వారమున తపంబు జగద్వంజుడు చేయుచుండే గత కల్మషుడై అమ్ముని యొక్క నాడభిషేచనార్థంబు గంగ కుదని మున్న కరము వేడ్కనందు జల క్రీడలాడుచునున్న అప్సరస ఘృతాచియన్ సదమలాంగి పటుపవనాపేత పరిధానయైన అయ్యవసరంబున చూచి అమృగాక్షి కామించి ఉన్న తత్కామరాగంబున అతిరేకమున చేసి ఆ క్షణంబ తనకు శుక్లపాతంబైన దాని తెచ్చి ద్రోణమున సంగ్రహించిన ద్రోణుడనగా పుట్టే శుక్రుణంశంబున పుణ్యమూర్తి ధర్మతత్వజ్ఞుడై భరద్వాజమునికి. మరియు అనంతరంబ భరద్వాజ సగుండైన పురుషతుండను పాంచాలపతి మహాఘోర తపంబు చేయుచు ఒక్కనాడు తన సమీపంబున వాసంతిక కుసుమాపచయ వినోదంబుననున్న అప్సరస మేనకయనుదానిందూచి మదనరాగంబున రేతస్కందంబైన దానిన్ తన పాదంబున ప్రచ్ఛాదించిన అందు ద్రుపదుండను కొడుకు మరుదంశంబున పుట్టిన వాని భరద్వాజాశ్రమంబునన్ పెట్టి సని పురుషతుండు పాంచాల దేశంబున రాజ్యంబు చేయుచుండే ద్రుపదుండును ద్రోణుని తోడ ఒక్కట వేదాధ్యయనంబు చేసి విలువిద్యయుంగరచి ఆ పృషతు పరోక్షంబునన్ పాంచాల దేశంబునకు అభిషిక్తుండయ్యే. ద్రోణుండు అగ్నివేశుండను మహాముని వలన ధనుర్విద్యాపారగుండై తత్ప్రసాదంబున ఆగ్నేయాస్త్రంబాదిగా అనేక దివ్య బాణంబులు వడసి భరద్వాజు నియోగంబున పుత్రలాభార్థంబు కృపుని చెలియలి కృపి అనుదాని వివాహంబయి దానియందు అశ్వత్థామయను కొడుకున్ బడసి ఒక్కనాడు అనవరతము బ్రాహ్మణులకు తనియగ ధనమిత్సు జామదగ్నుడు రాముండు అను జనవాద పరంపర విని అరిగెను వాని కడకు విత్తాపేక్ష అరిగి మహేంద్రాచలమున పరమ తపోవృత్తినున్న భార్గవు లోకోత్తరు భూరి కర్మ నిర్మల చరితుని ద్రోణుండుగాంచి సద్వినయమునన్ ఏను భారద్వాజుండ ద్రోణుండను వాడ అర్ధార్థినై నీ కడకు వచ్చితి అనిన పరశురాముండిట్లనియే. కలధనమెల్ల ముందర జగన్నుత విప్రులకిచ్చి వార్ధి మేఖల నిఖిలోర్వియంతయును కశ్యపుడన్ మునికిచ్చితిన్ శరంబులును శరీర శస్త్రములు పొల్పుగనున్నవి వీనిలోన నీ వలసిన వస్తువుల్గొను ధ్రువంబుగనిచ్చద నీకు నావుడు. ధనములలో అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు ముదంబున వీనిన్గొని కృతకృత్యుడనగుదును జననుత నా కొసగుము అస్త్రశస్త్రచయంబుల్ అని పరశురాము చేత దివ్యాస్త్రంబులు ప్రయోగ రహస్య మంత్రంబులతోడన్ పడసి ధనుర్విద్యయునభ్యసించి ధనార్థి అయి
తన బాలసఖుండైన ద్రుపదు పాలికింజని ఏను ద్రోణుండ నీ బాలసఖుండ సహాధ్యాయుండ నన్నెరుంగుదే అని ప్రణయపూర్వకంబుగా పలికిన విని అప్పలుకులు విన సహింపక ద్రుపదుండిట్లనియే కొలదీయరుంగక ఇట్టి పలుకుల్ పలుకందగు కాదు నాక నన్ పలువుదనంబునన్ పలుకపాడియే నీ సహినంచు పేద విప్రులకును దారుణీషులకు ఓలగ సఖ్యము సంభవించునే పలుకక వేగ పొమ్ము అకట పారుడు సంగడిగాడే ఎందును ధనపతితో దరిద్రునకు తత్వవిదుండగు వానితోడ మూర్ఖునకు ప్రశాంతుతోడ కడు క్రూరునకున్ రణశూరుతోడ భీరునకు వరూదితోడ అవరూదికి సజ్జనుతోడ కష్ట దుర్జనునకు ఎవ్విధంబునను సఖ్యముదానుడగూడ నేర్చునే సమశీల శృతయుతులకు సమధనవంతులకు సమసుచారిత్రులకు సమలో సఖ్యమును వివాహము అగుగాక అగునే రెండు అసమానులకు మరి ఎట్లుంగాక రాజులకు కార్యవశంబునం చేసి మిత్రామిత్ర సంబంధంబులు సంభవించున్ కావున మా ఎట్టి రాజులకు మీ ఎట్టి పేద పారువారలతో కార్యకారణంపైన సత్యంబు ఎన్నండును కానేరదని ద్రుపదుండు ఐశ్వర్య గర్వంబున మెచ్చక పలికిన విని ద్రోణుండు అవమాన జనిత మన్యు కూర్ణమాన మానసుండయి ఇద్దియున్ చేయునది నేరక పుత్ర కళత్ర అగ్నిహోత్ర శిష్యగణంబులతో హస్తిపురంబునకు వచ్చే అంత అప్పుర బహిరంగణంబున ధృతరాష్ట్ర పాండునందనులందరూ కందుక క్రీడాపరులై వేడుకతో ఆడుతున్నంత అక్కాంచన కందుకంబు ఒక్క నూతంబడి నీరిలోనదోచు తారక ప్రతిబింబమొక్కో అనగా వెలుగుచున్నయపుడు రాత కొడుకులెల్ల చూచుచునుండిరి దాని పుచ్చుకొను విధంబులేక అట్టి అవసరంబున